భరణి నక్షత్రం వారు ధనము ఇలా పొందగలరు. ఈ నక్షత్రానికి అధిదేవత యముడు. మనిషి గణానికి చెందినది. జంతువు గుర్రము. శివుని ఆజ్ఞల ప్రకారము జీవుల ప్రాణాలను హరించే దేవుడి యమధర్మరాజు. అష్టాంగ యుగంలో ప్రథమ అంశాన్ని యమ అని కూడా అంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి పెద్ద కళ్ళు, వెడల్పైన పాల భాగము, నుదురు, మంచి కంఠము ఉంటాయి. ఆకర్షణీయంగా ఉంటారు. ఇతరులను పొంగించి పనులు నెరవేర్చుకునే స్వభావము తక్కువ. చిన్న విషయములను పట్టించుకుని కావలసిన వాటితో స్పర్ధలు తెచ్చుకుంటారు. జీవితంలో అనేకమైన ఎత్తు పల్లాలను చవిచూసి తీరాన్ని చేరుకుంటారు. ఈ నక్షత్ర జాతకులు అనవసర వాగ్వాదాలు చేయకుండా ఉండటం మంచిది. తూర్పు దిక్కుగా ఏ పనినైనా ప్రారంభించడం మంచిది. పొగాకు సంబంధితమైన వృత్తి వ్యాపారాలను చేయరాదు. స్త్రీలైతే భర్తను విడిచి ఎక్కువ కాలం ఉండలేరు. వీరికి నీరు ప్రధాన శత్రువు. జలగండాలు కానీ జల సంబంధిత రోగాలు కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి మీద ప్రయాణాలు కలిసి రావు. సర్వసాధారణంగా వీరు స్వతంత్రంగా ఏదైనా పనిచేసి సంపాదనా పరులై ఉంటారు. సేల్స్ గర్ల్స్ మార్కెట్ రంగంలో బాగా రాణించే అవకాశం ఉంది. పొగడ్తలకు పొంగిపోయే స్వభావం ఉంటుంది. అటువంటి వారిని ఇష్టపడతారు. ఇంకా వీరికి దుర్గా ఆరాధన, చాముండి పూజ చేయటం శ్రేష్టమైన రెమెడీలు. ఏదైనా ముఖ్య కార్యముపై ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని మనసులో ముమ్మారు ధ్యానించుకోవటం ఉత్తమం. వృషభ లగ్నమందు జన్మించిన వారు గుండ్రని ముఖమును, లావైన పొట్టిగా ఉన్న మెడను కలిగి ఉందురు. వీరి ముఖమునందు మంచి కళాకాంతులుండును. వీరు ప్రతి విషయమును నిదానంగా ఆలోచించుదురు. స్థిర స్వభావులు, మిక్కిలి ఓర్మి కలిగి ఉందురు. శాంత స్వభావులు. వీరు మనసులోని ఉద్దేశములు, రహస్యములను గుమ్మనగా ఉంచుదురు. ఇతరులకు తెలియనివ్వరు. ఇతరుల యొక్క విషయములను బాగుగా అర్థం చేసుకొని నడుచుకుందురు. ఈ లగ్న జాతకులు సామాన్యంగా ధనవంతులు. సంగీత, సాహిత్యాది లలిత కళలయందు అభిరుచి కలవారు. చురుకైన స్వభావము కలవారా ఇందురు. వీరికి భార్య యందు ఎక్కువ ప్రేమ, ఇతర స్త్రీల యందు కూడా అనురాగం ఉండును. వీరు ఒకప్పుడు అనుకోకుండా అసభ్యకరంగా ప్రవర్తించే తర్వాత ప్రాయశ్చిత్తపడుచుందురు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి.